కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు శనివారం విస్తృతంగా నాకాబందీ మరియు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నగరంలోని ప్రధాన కూడళ్లతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుని వందలాది కేసులు నమోదు చేసి పలు వాహనాలను సీజ్ చేశారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 82 వాహనాలు, నంబర్ ప్లేట్ లేని 21 వాహనాలు, మద్యం సేవించి వాహనం నడిపిన 35 మంది, మైనర్ డ్రైవింగ్కు సంబంధించిన 2 కేసులు బయటపడ్డాయి. అదనంగా 139 ఈపెట్టి కేసులు నమోదు చేశారు. ప్రజలు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ వంటి పత్రాలు వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదని, మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.